శ్రీ సత్యసాయి జిల్లా పెనుకొండ ఒకప్పుడు విజయనగర సామ్రాజ్యానికి ద్వితీయ రాజధాని. శత్రు దుర్భేద్యమైన సైనిక స్థావరంగా చరిత్రకెక్కిన ఈ నెలని ఇప్పుడు అందరూ లిటిల్ కొరియా అని పిలుస్తున్నారు. ఈ మార్పు ఎలా వచ్చింది? ఒక ప్రభుత్వ నిర్ణయం మొత్తం ఎకో సిస్టమ్ ని ఎలా నిర్మించిందో తెలుసుకుందాం. 2016లో కియా మోటార్స్ భారతదేశంలో తొలి ప్లాంట్ పెట్టడానికి రాష్ట్రాల్ని పరిశీలిస్తోంది. గుజరాత్, మహారాష్ట్ర, తమిళనాడు ఇలా పోటీ చాలా తీవ్రంగా ఉంది. అయితే అప్పటి సీఎం చంద్రబాబు నాయుడు నేరుగా దక్షిణ కొరియాకి వెళ్లి కియా యాజమాన్యాన్ని కలిశారు. భూమి, రోడ్లు, విద్యుత్, గొల్లపల్లి రిజర్వాయర్ నుంచి నీటి సదుపాయం, పాలసీ సపోర్ట్ ఇవన్నీ కూడా వేగంగా ఇప్పిస్తామని హామీ ఇచ్చారు. 2017లో ఒప్పందం జరిగింది. కియా వచ్చింది. కథ అక్కడితో ఆగిపోలేదు. వెంటనే కొరియన్ ఆటో దిగ్గజాలు కూడా వచ్చాయి. సంఘు హైటెక్, ఫొరియా, డూవాన్ ఇలా 25కు పైగా అనుబంధ పరిశ్రమలు వచ్చాయి. ఒక ఫ్యాక్టరీ కాదు, మొత్తం ఆటోమొబైల్ ఎకో సిస్టమ్ ఏర్పడింది. 12,000కు పైగా ఉద్యోగాలు, కొత్త వ్యాపారాలు, ఇళ్ల అద్దెకు డిమాండ్, హోటళ్లు, ట్రాన్స్పోర్ట్, స్థానిక ఆర్థిక వ్యవస్థ పూర్తిగా మారిపోయింది. కొరియన్ ఇంజనీర్ల కోసం ఇండో కొరియన్ టౌన్షిప్ ఏర్పడింది. రాయలసీమ వంటకాలతో పాటు కొరియన్ ఫుడ్ కూడా దొరుకుతుంది. కేప్ బ్యూటీ స్టోర్స్ కూడా కనిపిస్తున్నాయి. ట్రాక్టర్ల స్థానంలో ఇప్పుడు లాజిస్టిక్స్ రవాణా కోసం రోరో ట్రక్కులు కనిపిస్తున్నాయి. ఎస్కేయు, ఏపీఎస్ఎస్డిసి కొరియన్ భాషా శిక్షణ ప్రారంభించాయి. యువత కొరియన్ నేర్చుకుని టోపిక్ పరీక్షలు రాస్తున్నారు. గ్లోబల్ కంపెనీల్లో పనిచేసే స్థాయికి ఎదుగుతున్నారు. ఒకప్పుడు గ్రానైట్ క్వారీ కార్మికుడు సంఘు హైటెక్ కంపెనీకి మెటీరియల్ సప్లై చేసే వెండర్ గా మారాడు. అందుకే ఇప్పుడు చాలా మంది పెనుకొండని లిటిల్ కొరియా అని పిలుస్తున్నారు. ఇదే మోడల్ ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా కూడా అమలవుతుంది. కుప్పంలో పారిశ్రామిక ప్రాజెక్టులు, కొత్త కనెక్టివిటీ డెవలప్మెంట్ జోరుగా సాగుతుంది. భారతదేశపు తొలి క్వాంటం కంప్యూటర్ ఈ సెప్టెంబర్ లో అమరావతికి వస్తుంది. విశాఖపట్నంలో సెమీ కండక్టర్ ప్లాంట్ ని మోదీ ప్రారంభించారు. కర్నూలులో ఎలక్ట్రానిక్ పరికరాల్లో వాడే చిప్లని తయారు చేసే కంపెనీ ఇన్ చిప్ సెమీ కండక్టర్స్ ప్లాంట్ తో పాటు అనుబంధ ఎలక్ట్రానిక్ పరిశ్రమలు కూడా ఏర్పడుతుంది. భోగాపురం విమానాశ్రయం చుట్టూ ఏరో సిటీ ప్రణాళిక ఉంది. రాయలసీమలో ఆల్రెడీ డిఫెన్స్ ఏరోస్పేస్ పెట్టుబడులు మొదలైపోయాయి. పుట్టపర్తిలో ఏఎంసీఏ స్టెల్త్ ఫైటర్ ప్రాజెక్ట్ కి ఫ్లైట్ టెస్టింగ్ సెంటర్ కి శంకుస్థాపన జరిగింది. దీంతో పాటు ఓర్వకల్ డ్రోన్ సిటీలో డ్రోగో డ్రోన్స్, గరుడ ఏరోస్పేస్ ఇలా 8 కంపెనీలు ఇన్వెస్ట్ చేస్తున్నాయి. సిబిఐసి ద్వారా నెల్లూరు జిల్లాలో కృష్ణపట్నం పారిశ్రామిక నోడ్ 11,000 ఎకరాల్లో అభివృద్ధి చెందుతోంది. పోర్టుకి 10 కిలోమీటర్ల దూరంలో. హెచ్బిఐసి ద్వారా కర్నూలు, ఓర్వకల్లో పరిశ్రమలకి అనుకూల పరిస్థితులు ఏర్పడుతున్నాయి. విసిఐసి ద్వారా వైజాగ్, గంగవరం, కాకినాడ, కృష్ణపట్నం, నిర్మాణంలో ఉన్న మచిలీపట్నం పోర్టుల్ని పారిశ్రామిక హబ్స్ తో కలుపుతారు. దీని వల్ల ఏపీ నుంచి ఏఎస్సిఏఎన్ కంట్రీస్, ఈస్ట్ ఏషియా దేశాలకి ఎగుమతులు సులువు అవుతాయి. ఒక కంపెనీ రావడం గొప్పే, కానీ దాని చుట్టూ ఎకో సిస్టమ్ ఏర్పడడం ఇంకా గొప్ప. భూసేకరణ అంటే ఆందోళన చేయడం, కోర్టు కేసులు ఇలా అనుకుంటాం. కానీ పెనుకొండ చెప్పే పాఠం వేరు. భూమి ఇచ్చిన రైతు కొడుకే ఇవాళ కొరియన్ కంపెనీలో ఇంజనీర్. భూమి ఇచ్చిన రైతే తన 3 అంతస్తుల భవనాన్ని అద్దెకిచ్చి ఆదాయం పొందుతున్నాడు. అమరావతిలో ఇదే జరుగుతుంది. అదే విజన్, అదే ప్లాన్. ఇక్కడికి వచ్చే ఇన్వెస్ట్మెంట్స్ తో కూడా అమరావతిలో ఒక ఎకో సిస్టమ్ బిల్డ్ అవుతుంది. భూములు ఇచ్చిన రైతులే ఈ మార్పుకి మొదటి లబ్ధిదారు కావాలి. అదే అభివృద్ధి వెనక ఉన్న అసలైన ఉద్దేశం. అభివృద్ధి చేయడం ఒక ఎత్తు, కానీ అభివృద్ధిని ముందే ఊహించడం ఒక ప్యూర్ జీనియస్ జోన్. సో yes, ఓవరాల్ గా ఇది ఏపీలో బిల్డ్ అవుతున్న లేటెస్ట్ ఎకో సిస్టమ్ పై నా ఒపీనియన్. మీ అభిప్రాయం ఏంటో కామెంట్ సెక్షన్ లో పంచుకోండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.